అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో కొన్ని చీమలు కలిసి కష్టపడి ఒక పుట్ట కట్టుకుంటాయి. ఆ చీమలన్నీ కలిసి ఆహారం సేకరించి ఆ పుట్టలో దాచుకునేవి. ఆహారం దొరకనప్పుడు దాచుకున్నది తింటూ ఆనందంగా జీవించేవి. ఒకరోజు ఒక ముళ్ళపంది ఆ చీమల వద్దకు వచ్చి, మిత్రులారా, చలికాలంలో నాకు తలదాచుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. ఈ ఒక్కరోజు మీ పుట్టలో కాస్తంత చోటిచ్చారంటే పడుకొని రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అని అంటుంది ముళ్ళపంది. ముళ్ళపంది మాటలు విని జాలిపడిన చీమలు అలాగేనని ఉండడానికి ఒప్పుకుంటాయి. ఆ చీమల పుట్టలో ముళ్ళపందికి వెచ్చగా ఉండి హాయిగా నిద్రపోతుంది. మరునాడు ఉదయం చీమలన్నీ కలిసి ముళ్ళపందిని ఇక వెళ్ళమని చెబుతాయి. కానీ పుట్టలో హాయిగా వెచ్చగా ఉండడం వల్ల ముళ్ళపందికి పుట్ట వదిలి వెళ్ళాలని అనిపించదు. మిత్రులారా, నాకు ఇక్కడే బాగుంది, నేను కూడా ఈ పుట్టలోనే ఉండిపోతాను అని అంటుంది ముళ్ళపంది. అప్పుడు చీమలన్నీ కలిసి, అది ఎలా కుదురుతుంది? ఒక్కరోజు అంటే మేము ఎలాగో కష్టపడి సర్దుకొని నీకు చోటిచ్చాము. నీ ఒంటి మీదున్న ముళ్ళు మాకు గుచ్చుకుంటున్నాయి. ఇప్పటికీ ఆ ముళ్ళ వల్ల కొన్ని చీమలు గాయపడ్డాయి. ఇక్కడే ఉండడం అంటే కుదరదు. ఇంక నువ్వు వెళ్ళి నీ దారి నువ్వు చూసుకో అని అంటాయి చీమలు. ఆ మాటలకు కోపమొచ్చిన ముళ్ళపంది, అయితే అంత కష్టంగా ఉంటే మీరే వెళ్ళి మరో పుట్ట కట్టుకోండి అని దురుసుగా అంటుంది ముళ్ళపంది. మా పుట్టలోకి వచ్చి మమ్మల్నే బయటికి వెళ్ళమంటావా? మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళు అని అంటాయి చీమలు. వెంటనే ముళ్ళపంది తన ఒంటి మీదున్న ముళ్ళన్నీ విచ్చుకునేటట్టు చేస్తుంది. దాంతో చీమలన్నింటికీ ముళ్ళు గుచ్చుకుంటాయి. బతుకు జీవుడా అని పుట్టలో నుండి చీమలన్నీ పారిపోతాయి. జాలిపడి ముళ్ళపందికి ఉండడానికి చోటిస్తే తమకే చోటు లేకుండా చేసిందని బాధపడతాయి చీమలు. అందుకే ఎప్పుడూ దుష్టులను దగ్గరకు రానియ్యకూడదు అని తెలుసుకున్న చీమలు మరో పుట్ట కట్టుకోవడానికి వెళ్ళిపోతాయి.